ఇదే రాహుల్ గాంధీ మోదీ గారు రెసిడెన్స్ ముందెళ్ళి ప్రొటెస్ట్ చేసినాడు, అదే సెక్యూరిటీ పెడితే ఏమవుతుండే రాహుల్ గాంధీ? మొండికేసాడు కదండి, అక్కడి నుంచి నేను కథలని మొండికేస్తే అదే లిఫ్ట్ చేసి తీసుకెళ్లారు, హై సెక్యూరిటీ ఏరియా అది. ఇక్కడ ముఖ్యమంత్రి ఇంటి లోపల కూర్చొని ఇల్లు మొత్తం కవర్ చేయించుకున్నారు పోలీసు వాళ్ళతో. అది చూపిస్తుంది ఆయన పాపులారిటీ ఉంది. మోదీ గారు ఈయన వచ్చినప్పుడు భయపడలేదు, మోదీ గారు వస్తున్నారు పోతున్నారు, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఈయన ఏదో నేను పెద్ద పని చేసినట్ల ప్రైమ్ మినిస్టర్ ఇంటి బయట ప్రొటెస్ట్ చేశాను. ఎందుకు చేసావు? అక్కడ జంతర్ మంతర్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నారు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్తే ఈయన పార్టీ పార్టీ వాళ్ళు మొత్తుకుంటారు, కేరళలో కానీ మిగతా చోట్లలో. అక్కడికి వెళ్ళలేదు. పంజాబ్లో ప్రాబ్లం అవుతుంది, వీళ్ళ అపోజిషన్ అక్కడ పంజాబ్లో, కాంగ్రెస్ వ్యతిరేకత. సో అది ఒకటి నడుస్తుంది అనమాట. సో వాసుదేవన్ గారు మనం అర్థం చేసుకోవాలి, పబ్లిసిటీ కావాలంటే క్రియేట్ చేయవచ్చు, పబ్లిసిటీ వద్దంటే దాన్ని తగ్గించవచ్చు. ఇది ఇప్పుడు నడుస్తుంది. ఇది మనం ప్రజలు అర్థం చేసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు సడన్గా చూస్తారు, మీ ఫీడ్లో సినిమా షార్ట్సే వస్తుంటుంది, వాళ్ళు ప్రమోట్ చేస్తారు, వాళ్ళకి తెలుసు ఎట్లాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తారు ఈ సినిమా. లేకుంటే మీరు ఒక ఎయిర్లైన్ బుకింగ్ ట్రై చేశారు, చేయలేదు, కంప్లీట్ చేయకుండా బయటకు వచ్చేసారు, ఎమ్మడే వరుసగా అవే వస్తాయి. సో అది కుకీస్ కానివ్వండి, మిగతా దాని కానీ, ఇట్లాంటి కంప్లీట్గా సోషల్ మీడియా మీ లైఫ్ని హ్యాండిల్ చేస్తున్నారు. నాకు అడగాల్సిన ప్రశ్న ఎక్కువ ఏం లేదు. ఈ అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, ఈ రాంకా, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఎందుకు కూర్చుంటలేరు? రాంచీలో ఇవాళ దాకా వెళ్ళలేదు. ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరో ఇద్దరు అమ్మాయిలు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు, కొట్టారు, వాళ్ళు కలిసి అందరు కలిసి తిట్టారు, వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇది మీరు చెప్పినట్లు కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి మంచి ఇంగ్లీష్ మాట్లాడితే దెన్ యూ విల్ కమ్ ఇన్ టు ద నేషనల్ న్యూస్. మన మీడియాలో దీన్ని ఒక వర్డ్ యూజ్ చేస్తారు, ఒక సెంటెన్స్ అంటారు, టెరనీ ఆఫ్ డిస్టెన్స్ అంటారు. ఎక్కడో మణిపూర్లో జరిగే ఘర్షణ 6 మంది చనిపోతే 6 మంది చనిపోయారు, చాలా వరకు. ఇక్కడ జరిగితే, ఢిల్లీలో జరిగితే ఒక్కరైనా వస్తుంది, పెద్ద న్యూస్ అయిపోతుంది. నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు మా హెడ్ ఆఫ్ టైమ్స్ రెస్పాన్స్ ప్రదీప్ గుహా అని ఉండేవారు. ఈ నో మోర్ నౌ, ఈ బికేమ్ ద డైరెక్టర్ ఆల్సో. ప్రదీప్ గుహారు మార్కెటింగ్ అండ్ ఏం చెప్తారు, సేల్స్లో నంబర్ 1 ఆయన ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. ఆయన ఏమన్నారంటే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. హైదరాబాద్లో భూకంపం వచ్చింది, ఒక్కరు చనిపోయారు, 30 మంది గాయాలు, పెద్ద న్యూస్, ఫుల్ పేజ్ 6 కాలం. లాతూర్లో భూకంపం వచ్చింది, 30 మంది చనిపోయారు, పేజ్ బాటమ్ ఆఫ్ ద పేజ్ ఒక చిన్న 2 కాలం ఆర్టికల్. ఇంటెన్సిటీ గమనించాలి. అక్కడ ఇరాన్లో 3000 మంది చనిపోయారు, లోపల వెళ్ళిపోయారు, 6 పేజ్ బాటమ్ కార్నర్. ఎందుకంటే మన న్యూస్ చూస్తున్న వాళ్ళకి ఇరాన్లో జరిగితే నాకేం పోయింది, లాతూర్లో జరిగితే నేనేం చేసుకోవాలి, హైదరాబాద్లో జరిగింది, అరే మన వాళ్ళు ఎవరైనా పోయారో చూడు ఒకసారి, మా ఫ్రెండ్స్ ఎవరైనా పోయారో చూడు, వాళ్ళ ఇల్లుకి ఏమైనా అయిందో చూడు. ఇది మనం ఉంటుంది. ఈ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్నే మీడియా కూడా వర్క్ చేస్తారు. ఇప్పుడు మీడియా ఏం చూస్తారు, నా ఛానల్ ఎవరు చూస్తారు, మా సోషల్ మీడియా ఎవరు చూస్తారు, వాళ్ళకి ఇవ్వాల్సిన న్యూస్ నేను ఇస్తాను వాళ్ళకి. దానికోసం మనం చూసాం, ముంబైలో ఒక అమ్మాయి ఒక బస్సుని ఇట్లా దోసింది, ఫుల్ న్యూస్, ఆమెకు 16 లక్షల సబ్స్క్రిప్షన్స్ వచ్చింది. నిన్న రాంచీలో 5 మంది కలిసి బస్సు ఆపారు, ఎవడో మొబైల్లో తీసిన ఫోటో వచ్చింది అంతే, నో న్యూస్, ఎవరు వాళ్ళు ఏం లేదు. ఇక్కడ మోదీ గారు అమ్మగారిని తిట్టారు, మోదీ గారిని తిట్టారు, మోదీ గారు నాన్నగారిని తిట్టారు, అన్నీ చేశారు, ఇండియన్ ఆర్మీని తిట్టారు, ఆర్ఐఎఫ్ని తిట్టారు. అక్కడ ఏం చేయలేదు, అక్కడ జెంటిల్మెన్గా ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళకి కవరేజ్ లేదు. ఇక్కడ తిట్టిన వాళ్ళు కవరేజ్ ఇచ్చారు. రెడ్ మైక్ అని చెప్పి కమ్యూనిస్ట్ వాళ్ళ ఛానల్ చూస్తే మీదేదో అది న్యూట్రల్ ఛానల్ లాగా అనిపిస్తుంది. ఆ రెడ్ అనగానే మీకు తెలిసిపోతుంది, ఇది రెడ్ మైక్ అనగానే ఇది కమ్యూనిస్ట్ వాళ్ళు. నాకు మొన్ననే తెలిసింది, వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేస్తే అర్థమైంది. అప్పుడు ఇట్లాంటి వాళ్ళని వాడుకుంటారు, న్యూస్ క్రియేట్ చేస్తారు, దాన్ని పంపప్ చేస్తారు. ఇది ప్రతి ఎలక్షన్లో కూడా నడుస్తుంది. మనం చూస్తుంటాం క్యాండిడేట్స్ కొంతమంది. ఇప్పుడు పొలిటికల్ కన్సల్టెన్సీ అనేది పెద్ద ఒక బిజినెస్ అయిపోయింది వాళ్ళకి. మీరు కూడా సీరియస్లీ ఆలోచించాలి దాన్ని స్టార్ట్ చేయడం, అడ్వైస్ ఇవ్వడానికి. ప్రశాంత్ కిషోర్ అంటారు, ప్రశాంత్ కిషోర్ చాలా పెద్ద లెవెల్లో ఆపరేట్ చేస్తారు. అఫ్కోర్స్ ఆయన దాంట్లో లేరనుకోండి ఆ బిజినెస్లో, కానీ ఇప్పుడు కూడా కన్సల్టెన్సీ కావాలంటే చేస్తారు. ఐపాక్ ఉంది కదా ఒకటి. సో వీళ్ళేం చెప్తారు, మీరు మీ మెసేజ్ని ఎట్లా యాంప్లిఫై చేయాలి, ఓకే,
చారానికి మురిగికు బారానికి మసాలా, అది ఎట్లా చేయాలి, అది మెయిన్ స్ట్రాటజీ. సో నాకు బాధ ఏమనిపిస్తుంది అంటే ఈ పిల్లల మీద లాఠీ చార్జ్ చేశారు, టియర్ గ్యాస్ కొట్టారు, వాళ్ళు కూడా అసెంబ్లీ వైపు వెళ్ళారు, వాళ్ళ మీద బాబ్డ్ వైర్ ఫెన్సింగ్ పెట్టారు. అట్లీస్ట్ ఢిల్లీలో అది చేయలేదు, నార్మల్ బ్యారికేడ్లు పెట్టారు. ఈ బాబ్డ్ వైర్ ఫెన్సింగ్ మీరు టచ్ చేస్తే మీకు కట్ అవుతుంది ఫింగర్ మీద. ఆలోచించండి, దాన్ని ఎవరు మాట్లాడలేదు. చుట్టూ ఎస్ కరెక్ట్, ఎవరు మాట్లాడలేదు దాని గురించి. అక్కడ హ్యూమన్ రైట్స్ లేదు అక్కడ ఉన్న పిల్లలకి. ఓకే, ఈ రాహుల్ గాంధీ ఇక్కడ ప్రొటెస్ట్ చేసేవారు, ఆయన ఎందుకు రాంచీకి వెళ్ళలేదు ప్రొటెస్ట్ చేయడం? ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది అక్కడ, దానికోసం ఆయన కండమ్ అంటున్నారు. కర్ణాటక కూడా రాలేదుగా. కర్ణాటక కూడా రాలేదు. ఇది వాళ్ళ పంజాబ్లో ప్రొటెస్ట్ చేయాలి కదా మీరు. పంజాబ్లో ఏబీవీపీఎల్ వెళ్ళి ప్రొటెస్ట్ చేశారు. సో నిన్న మనం మాట్లాడాం దీని గురించి, దట్ బీజేపీ దీన్ని ఎందుకు వాడుకుంటలేరు అని చెప్పి. అది డిఫరెంట్ కాంటెక్స్ట్ ఉంది. ఇక్కడ కాంటెక్స్ట్ అది కాదు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే మీడియా హౌసెస్కి సెలెక్టివ్ అవుట్రేజ్ ఉంటుంది. ఎస్పెషలీ మా కేరళలో మోదీ గారు వ్యతిరేకంగా ఒక న్యూస్ దొరికితే చాలు వాళ్ళు ఎక్కిచ్చేస్తారు ఫుల్. ఓకే, అదే టైంలో ఇప్పుడు రాంచీలో జరిగింది చూడండి, ఏం లేదు, న్యూస్ క్వైట్. దీన్ని ఏమన్నా వెనకాల నుంచి నియంత్రించే వ్యవస్థలు ఏమైనా ఉన్నాయంటారా? చాలా ఉన్నాయి. మీడియాని కంప్లీట్గా తమ కంట్రోల్లోకి పెట్టుకుని ఇప్పటికే వెళ్ళిపోయినాయి చాలా మీడియా హౌసెస్. మన పేరు చెప్పక్కర్లేదు, ఒక ప్రధానమైన ఆంగ్ల దినపత్రిక ఉంది, అది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోనే ఉంది, చైనా ఇన్ఫ్లుయెన్స్లో ఉంది. ఈ రెండు చెప్పిన తర్వాత ఇంకా వేరే హింట్ ఇవ్వక్కర్లా, అది ఎవరు అందరికి తెలుసు. అది కమ్యూనిస్ట్ పార్టీ చైనాలో బీజింగ్లో ఒక మీటింగ్ నడిచిందంట, ఏదో కాన్ఫరెన్స్ నడిస్తే దాని 4 పేజ్ సప్లిమెంట్ ఈ పబ్లికేషన్ పబ్లిష్ అయిందంట చెన్నైలో. చైనా మౌత్ పీస్ అది. ఆలోచించండి, ఎక్కడో చైనాలో నడిచిన కాన్ఫరెన్స్, పొలిటికల్ కాన్ఫరెన్స్, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీది ఈ పేపర్లో పబ్లిష్ అయింది 4 పేజ్ సప్లిమెంట్. ఎవరికి ఏంటి అది వాల్యూ ఏంటి? అఫ్కోర్స్ దాన్ని ఫండింగ్ చేస్తున్నారు. ఆమీర్ ఖాన్ సినిమా లాగానే 3 Idiots లాంటిది, లగాన్ లాంటిది. చైనాలో విపరీతమైన కలెక్షన్ ఉంటుంది, 2000 కోట్లు 1000 కోట్లు. ఎవరు చూస్తారండి? ఫండింగ్ అక్కడి నుంచి ఇండైరెక్ట్ ఫండింగ్ ఇస్తాం, సో దట్ టుమారో ప్రొటెస్ట్ వచ్చినప్పుడు ఆమీర్ ఖాన్ ఈ పిల్లల గురించి అగేన్స్ట్ మోదీ మాట్లాడతారు. ఇప్పుడు మీరు చూసారు మొన్న కూడా ఫండింగ్లో ఈ అభిజిత్ దీప్కే కానీ సౌరవ్ దాస్ కానీ 35 మిలియన్ 5 మిలియన్ 10 లక్షల రెంట్ ఉన్న ఇంట్లో ఉంటున్నారు. ల్యాండ్ లార్డ్ చనిపోయి 3 సంవత్సరాలు ఆయనకి తెలియదంట. ఇల్లు అద్దెకిచ్చిన మంచి సౌరవ్ దాస్ ల్యాండ్ లార్డ్ చనిపోయారంట. ఐ థింక్ నోయిడా కానీ గురుగావ్ కానీ అక్కడే ఢిల్లీలో GK2. సో బాజన్ గారు నేనేమంటున్నా అంటే ఇది ఇట్లాంటివి చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ ప్రొటెస్ట్ మన దగ్గరే రాజ్భవన్ దగ్గర ఒక ప్రొటెస్ట్ నడిచింది, ఏ న్యూస్ ఉండదు మీకు. పెద్ద పార్టీ వాళ్ళు వచ్చారు, KTR గారు వచ్చారు, KTR గారు వచ్చి అక్కడ కూర్చున్నారు, ధర్నా, ఒక 30 ఛానల్ వస్తారు. బికాస్ హీఈస్ అ స్టార్ వాల్యూ ఫర్ దట్. ఐఎమ్ జస్ట్ ఇంక్ KTR as an ఎగ్జాంపుల్, ఆయన చేస్తున్నా చెప్పట్లేదు నేను. సో మన మీడియాకి ఏం కావాలంటే TRPs కావాలి, సోషల్ మీడియాలో వ్యూస్ కావాలి, యూట్యూబ్లో వాచ్ అవర్స్ కావాలి. దానికి కావాల్సింది పబ్లిసిటీ మీరు క్రియేట్ చేయాలి. పాపం ఈ రాంచీలో ఉన్న పిల్లలకి ఇదంతా తెలియదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేదు కోట్లు పెట్టడానికి, మెటాకి ఇవ్వడానికి. సో మెటా ఏం చేస్తారు, అచ్చచ్చ మీరు ధర్నా చేస్తున్నారా, మేము మీ వ్యూవర్షిప్ తగ్గించేస్తాం. వాళ్ళు డిసైడ్ చేయొచ్చు, దీన్ని ఇవాళ మీరు అలగృతంలో పుష్ చేయక్కర్లేదు, గాన్ ఫినిష్డ్. మీకు విజిబిలిటీ ఉండదు అసలు, దానికోసం అది ఏం కనిపించట్లేదు. నేను ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియా ఓపెన్ చేసి ఈ న్యూస్ చూస్తే హేమంత్ సోరెన్ ఇంటిది ఒక్కటే న్యూస్ దొరికింది నాకు, ఇంత ఏ న్యూస్ లేదు. దొరకట్లేదండి, మీరు అన్నది కరెక్టే, ఎంత సెర్చ్ చేసినా దొరకట్లేదు. పిల్లల గురించి ఏం లేదు, అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న ఉద్యోగార్థి వాళ్ళు క్యాండిడేట్స్, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళ గురించి ఏం న్యూస్ లేదు. ఇది ఒక మీడియా బిల్డప్ ప్రాబ్లం వాసుదేవన్ గారు. నాకు ఒకసారి కోపం వస్తుంది, కానీ తర్వాత నేను అనుకుంటా మనం బీపీ ఎందుకు పెంచుకోవాలి, బికాస్ మనం సెన్సిబుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరూ అర్థం చేసుకుంటారు దీన్ని. ఇట్స్ ఎ డెలిబరేట్ పాలసీ. ఇప్పుడు ఈ పర్టికులర్ జార్ఖండ్ విషయంలో దాన్ని తొక్కేసిన వ్యవస్థలేంటి, సంస్థలేంటి అంటే బయటికి మీరు రాకున్నారు. ఆబ్వియస్లీ మీరు కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఈకో సిస్టమ్ ఉంది, వాళ్ళు రన్ డౌన్ చేస్తారు దాన్ని. హేమంత్ సోరెన్ చెప్పుంటాడు అక్కడున్న లోకల్ ఛానల్స్ ఏం కవరేజ్ చేయకండి. ఆలోచించండి, ఇన్స్టాగ్రామ్ని అక్కడ ఆల్మోస్ట్ బ్యాన్ చేసినట్లు అయిపోయింది, కనిపించట్లేదు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ రాంచీ నుంచి. యూట్యూబ్ వీడియోస్ చాలా తక్కువ. ఇక్కడ మనం మొన్న ఢిల్లీది ఓపెన్ చేస్తే అక్కడ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ మీరు అనుకుంటారు ఏం జరిగింది బాబు. వారం 20 రోజుల తర్వాత 12 రోజుల తర్వాత ఇవాళ ఒక్క న్యూస్ లేదు.